హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఈరోజు వడలండి. చాలా బాగుంటాయి, మీకు నచ్చిద్దని అనుకుంటున్నాను. చాలా బాగుంటాయండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి. మీకు నచ్చుతాయి ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా వండుకొని తినండి, చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి ఫ్రెండ్స్. ఇవి దీని ప్రాసెస్ ఎలాగో చెప్పమంటే చెప్తా. ఒక కట్ట పొదిని తీసుకొని మంచిగా దాన్ని నీట్గా బాగు చేసుకొని కట్ చేసుకోవాలండి. కొంచెం చివరలు కట్ చేసి లేతకుండా అదంతా కట్ చేయాలి. పుదీనా కూడా అంతేనండి, చివరలు కట్ చేసేసి లేతకుండా అదంతా కట్ చేసేసుకోవాలి. ఓకేనా అండి. తర్వాత మంచిగా శనగపప్పు నానబెట్టుకుంటాం కదా, ఆ శనగపప్పును మనం శనగపప్పు పొద్దున్నే నానబెడితే సాయంత్రానికి నానిపోయింది. ఆ శనగపప్పును మనం మిక్సీలో వేసి కొంచెం కచ్చాపచ్చగా రుబ్బుకోవాలి. కచ్చాపచ్చగా రుబ్బుకున్న తర్వాత ఈ కట్ చేసేయం కదా, అవి కొత్తిమీర పుదీనా ఈ మంచిగా సన్నగా తరిగింది ఆ పిండిలో వేసేయాలి. కొంచెం గట్టిగా పట్టుకోవాలి పిండి. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేయాలి. తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, కొంచెం కరివేపాకు వేయండి. వేసిన తర్వాత మనం ఈ రెండు వేసిన తర్వాత చాలా కొంచెం వంట సోడా కూడా వేయాలి ఫ్రెండ్స్. వంట సోడా వేస్తే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిది వంట సోడా కూడా కొంచెం వేయండి. వేసిన తర్వాత వంట సోడా కూడా వేసిన తర్వాత ఏం చేయాలంటే మనం మంచిగా కలుపుకోవాలి. చేత్తో మంచిగా పిండి అంతా మంచిగా పట్టినట్టు కలిపేసుకోవాలి. కలిపేసుకున్నాక చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీకు నచ్చిది చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది, మీకు నచ్చిది ఫ్రెండ్స్. నేను నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, చాలా నచ్చిది మీకు, చాలా టేస్టీగా ఉంటుంది, బాగుంటుంది. ఇప్పుడు నేను దగ్గర చాలా వేసానండి. కొన్ని వేసి గిన్నెలో చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. కానీ తింటుంటే కమ్మగా ఉంటుంది ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, ఉల్లిపాయలు, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసి కలిపేసుకొని ఒక వంట సోడా కొంచెం అంటే కొంచెం వేసి ఒక పావు స్పూన్ వేసి కలిపేసి కొంచెం సేపు ఒక గంట నాననివ్వాలి. గంట నానిన తర్వాత మీరు ఒక్కొక్కటి మన ప్లాస్టిక్ కవర్ ఒకటి తీసుకొని ఆ కవర్కి ఆయిల్ రుద్దుకొని మనం ఒక్కొక్కటి వేసుకోవాలండి. చాలా బాగుంటుంది. ఇదిగో చూడండి, చాలా అంటే చాలా టేస్టీగా ఉండేది ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. నాకైతే ఇలా చేసుకొని తినాలంటే ఇష్టం ఫ్రెండ్స్. మీకు కూడా నచ్చిద్దని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇలా తిని చెప్తున్నాను, చాలా బాగుంది ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్ట్ రుచిగా ఉంది. అంటే ఇది నోట్లో ఉండేళ్ళకి నాలుగు తిరగలే, టేస్ట్గా బాగుంది ఫ్రెండ్స్, రుచిగా ఉంది. ట్రై చేయండి, మీరు కూడా వండుకొని తిని ట్రై చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. రోజు పెడతాను వీడియోలు, ఓకేనా. వండుకొని తిని ఇలా మీరు ఎంజాయ్ చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉండిద్ది, బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు ఎంజాయ్ చేస్తారు. నా ఛానల్ చాలా వీడియోలు పెట్టాను ఫ్రెండ్స్, లింక్లో ఉన్నాయి చూడండి. లింక్ ఓపెన్ చేయండి, ఓపెన్ చేసి చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్, నిజంగా. ఒక్కరోజు తినేళ్ళకి ఇంకా ఇక ఆపబుద్ధి కావట్లేదు, తినాలనిపిస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఇలా వండుకోండి, తినండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, బాయ్. మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నా, ఎంజాయ్ చేయండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. ఓకే, బాయ్.